ఎస్ మనతో ఉన్నారు నటి ప్రీతి అస్రాని. తాజాగా ఆవిడ నటించిన దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా విశేషాలతో పాటు కెరీర్ పరంగా ప్రీతి ఎలాంటి ప్లానింగ్లో ఉన్నారనే దాని గురించి ఆయన తెలుసుకుందాం. ప్రీతి గారు, ఇప్పటికీ మిమ్మల్ని 3-4 సినిమాల్లో చూసాం. సో ఇప్పుడు ఈ రాబోతున్న సినిమాలో ఏంటి స్పెషాలిటీ, మీకు రోల్ ఎలా ఉండబోతుంది? మీరు నా సినిమాలు చూస్తే మీకు తెలుస్తుంది నా రోల్స్ అన్నీ చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, న్యాచురల్, ఛాలెంజింగ్గా ఉంటాయి. సో ఇంకొక మంచి ఛాలెంజింగ్ రోల్తో నేను ముందుకు వస్తున్నాను దొంగలున్నారు జాగ్రత్తలో. ఇది నా క్యారెక్టర్ పేరు నీర్జా అండి. నీర్జా చాలా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ విమెన్ అండి. తనకి చాలా ఇమోషన్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి తనతో. అండ్ ఐఎమ్ షూర్ సినిమా చూసేటప్పుడు ప్రతి ఒక్క విమెన్ అక్కడ రిలేట్ అవ్వగలుగుతారు. అండ్ దొంగలున్నారు జాగ్రత్త అనేది చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ స్టోరీ అండి. అది యాక్ట్ చేసేటప్పుడు మాకు ఇంత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐఎమ్ షూర్ ఆడియన్స్కి చూసేటప్పుడు అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనేది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. September 23rd రిలీజ్ అవుతుంది అండ్ ఐ హోప్ ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది. అంటే మీరు ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు ఏ పాయింట్స్కి మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు? ఎలాంటి పాయింట్స్ని మీరు బేస్ చేసుకుంటారు? యాజ్ ఐ సెడ్, నాకు ఛాలెంజింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ నాకు రూల్స్ చాలా ఇష్టం అండి. ఇప్పటి వరకు నేను క్యారెక్టర్స్ చేసినా కూడా నాకు అలాంటివే వచ్చాయి థ్యాంక్ఫుల్లీ. సో ఐమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. గ్లామరస్ కాకపోయినా నాకు గ్లామరస్ అన్నా మీరు చెప్పొచ్చు, న్యాచురల్ ఉన్నా చెప్పొచ్చు, కానీ అలాంటి రోల్స్ అంటే చాలా ఇష్టం. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ నాకు అక్కడ స్కోప్ ఉంది పర్ఫార్మెన్స్ చూపించడానికి. నా టాలెంట్, నా యాక్టింగ్ స్కిల్స్ ఏదైతే ఉందో అది నేను ఆడియన్స్కి చూపించవచ్చు. సో అలాంటి రోల్స్ ఉంటే ఇంకా ఛాలెంజింగ్ ఉండాలి. సమ్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్, యాక్షన్ ఫిల్మ్స్ అలాంటివి నాకు చాలా ఇష్టం. అంటే మీరు హీరోయిన్ అంటే హీరోయిన్ రోలే కూర్చొని చేయాలని చెప్పి మీరు కూర్చోలేదు. ఏ రోల్ వచ్చినా సరే ఇంపార్టెన్స్ని గుర్తించి చేశారు. సిటీమర్ ఫర్ ఎగ్జాంపుల్, సిటీమర్ కూడా చేశారు. అంటే ఏంటండి, ఒక నటిగా మీకు ఫస్ట్ డిసైడ్ అవటమే ఏదొచ్చినా చేయాలి అని చెప్పేసి మీరు డిసైడ్ అయ్యారా, లేకపోతే అకార్డింగ్ టు పరిస్థితులను బట్టి మీరు మారటం జరిగిందా? లేదండి, స్టార్టింగ్ నుంచి నేను నా క్యారెక్టర్స్ని బట్టి చాలా చూజీ ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఆలోచించి నేను చూస్ చేశాను నా కెరియర్లో అన్ని క్యారెక్టర్స్. అండ్ అలాగే సిటీమాలో మీరు చూస్తే కూడా ఒక కబడ్డీ క్యాప్టెన్గా ఐ థింక్ చాలా ఛాలెంజెస్ ఉంటాయి మీకు. అది షూట్ చేసేటప్పుడు కూడా అది వెయిట్ లిఫ్టింగ్స్ కానీ అన్నీ రియల్గా చేసాం మేము. అండ్ యాజ్ అన్ యాక్టర్ నేను చెప్పాను కదా, నాకు ఛాలెంజింగ్గా ఉన్నింది. అండ్ ముందు నేనేం అనుకోలేదు ఏది పడితే అది చేయాలని నా ఉద్దేశం లేదు. కానీ నేను వాట్ ఈస్ మై ఒపీనియన్ అంటే, మీరు ఒక క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు దానికి ఒక రెలెవెన్స్ ఉండాలి, స్టోరీలో ఒక ఇంపార్టెన్స్ ఉండాలి, మీనింగ్ ఉండాలి. వెన్ యూర్ ప్లేయింగ్ అ క్యారెక్టర్, స్టోరీలో మీరు ఎవరు, మీరు ఏంటి, ఆడియన్స్ చూసేటప్పుడు అది ఎలా ఆడియన్స్ మైండ్లో ఉండిపోతారు, మీరు ఎంత ఇంపాక్ట్ఫుల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఓన్లీ హీరోయిన్ క్యారెక్టర్స్ కాకుండా నేను ఈ రోల్ చేశానంటే దానికి రీజన్ ఏంటంటే, బికాస్ అది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ నాకు అనిపించింది. మేబీ హీరోయిన్గా చేసేటప్పుడు కూడా మేబీ నాకు అంత పర్ఫార్మెన్స్ స్కోప్ దొరకకపోవచ్చు, కానీ ఆ రోల్ చాలా ఇంపార్టెంట్. సిటీమాలో శైలు క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మొత్తం టీమ్ని డ్రైవ్ చేసేదే, లీడ్ చేసేదే తను. క్లైమాక్స్ చూస్తే చాలా ఇమోషనల్ సీన్స్ ఉన్నాయి. అండ్ అక్కడ ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్, వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ తెలుస్తుంది. సో ఐ థింక్ ఇది నా మోటివ్ ఇస్ నేను చూపించాలనేది నా టాలెంట్, నా యాక్టింగ్ స్కిల్స్. సో అది నా పర్ఫార్మెన్స్ ద్వారా నేను ఆడియన్స్కి చూపిస్తున్నాను. అంటే అందరి కెరీర్ వేరు. మీరు ఒక సీరియల్లో ప్రారంభించి తర్వాత సినిమాల్లోకి వచ్చి మేబీ బాలీవుడ్లోనే చూస్తూ ఉంటాం, టాలీవుడ్లో మేబీ చాలా తక్కువ ఈ రకమైన కెరీర్ అనేది. సో అంటే మీకు సీరియల్ ఎక్స్పీరియన్స్ అనేది, యాక్టింగ్ ఏదైనా ఒకటే అనుకోవచ్చు, బట్ అది ఎంతవరకు ఉపయోగపడింది మీకు సినిమాల వరకు? మీరు చెప్పినట్టు యాక్టింగ్ అనేది ఏదైనా ఒకటేనండి. కానీ కోర్స్ మీరు ప్రతి ఒక్క ప్రాజెక్టు చాలా నేర్చుకుంటారు. నేను ఫస్ట్ సీరియల్ చాలా ముందు, నా స్టార్టింగ్ బిగినింగ్లో ఎప్పుడో చేశాను. అది కూడా ఎక్స్పీరియన్స్ కోసం, ఎందుకంటే నేను కెమెరా ఎప్పుడూ ఫేస్ చేయలేదు. చిన్నప్పటి నుంచి నేను, మా ఇన్స్పిరేషన్ చెప్పాలంటే దట్స్ మై సిస్టర్ అంజు అస్రాని గారు. అండ్ ఆవిడ దగ్గర నేను యాక్టింగ్ అనేది కూడా నేర్చుకున్నాను. సో ఎప్పుడూ కెమెరా ఫేస్ చేయలేదు కాబట్టి ఆ సీరియల్ ఒకటి ఎక్స్పీరియన్స్ కోసం చేశాను. తెలుగు ఇంకా ఫ్లూయెంట్ కావాలని చేశాను. అండ్ ఆల్సో తర్వాత నేను కొంచెం బ్రేక్ తీసుకున్నాను. కోర్స్ ఒక 6 months 1 year బ్రేక్ తీసుకొని నేను మూవీస్, నాకు ఆపర్చునిటీస్ దేవుడి వల్ల మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి ఐ జంప్డ్ ఇన్ టు మూవీస్ అండ్ ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. అలా ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రాజెక్ట్తో నేను గ్రో అవుతున్నాను, కొంచెం కొంచెం నేర్చుకున్నాను. మేబీ సీరియల్ చేసేటప్పుడు నాకు కొంచెం తెలీదు, అంటే కెమెరా టెక్నికాలిటీస్, యాక్టింగ్ ఎలా చేయాలి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో ఐ డోంట్ నో దాట్. మేబీ నా ఫస్ట్ ఫిల్మ్ మళ్ళీ వచ్చేటప్పటికి నేను నేర్చుకున్నాను, ప్రెషర్ కుక్కర్లో కొన్ని నేర్చుకున్నాను. సో ఒక్కొక్క ప్రాజెక్ట్తో ఇప్పుడు దొంగలున్నారు జాగ్రత్తలో మంచి ఇమోషనల్ సీన్స్ ఉన్నాయి నాకు.
సో అందులో కొన్ని నేర్చుకున్నాను. సో ఇట్స్ లైక్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. మేము నేర్చుకుంటూనే ఉంటాం యాజ్ అన్ యాక్టర్. యాజ్ యూ గ్రో, మీరు కెరియర్లో ఎలా అయితే గ్రో అవుతుంటారో ఒక్కొక్క ప్రాజెక్ట్తో, అలానే లెర్నింగ్స్ కూడా గ్రో అవుతుంటాయి. అంటే సపోర్ట్ అంటే మీ ప్రాజెక్ట్ విషయంలో మీ సెలక్షనే ఉంటుందా, ఫ్యామిలీ వాళ్ళ మీ సిస్టర్ వాళ్ళ సపోర్ట్ కానీ సలహాలు కానీ ఫస్ట్లో తీసుకున్నారా, ఇంకా తీసుకుంటూనే ఉన్నారా, ఎట్లాగా? ఫస్ట్లో తీసుకున్నాను, ఇంకా తీసుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఓన్లీ సంథింగ్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అండ్ నేను ఫ్యామిలీ ఓరియంటెడ్ గర్ల్, సో ఐ కెనాట్ లివ్ వితౌట్ మై ఫ్యామిలీ. అండ్ స్పెషల్లీ కెరియర్ విషయంకి వస్తే ఫ్యామిలీ ఎప్పుడూ ఉన్నింది. మోరల్ సపోర్ట్ కోసం ఎప్పుడూ నాకు సపోర్టివ్ ఉన్నారు, నా పేరెంట్స్, మై బ్రదర్, సిస్టర్, ఎవ్రీబడి. కానీ కెరియర్లో మీరు అన్నట్టు ఎలాంటి క్యారెక్టర్స్ నేను చూస్ చేస్తున్నాను, అది నా కెరియర్కి ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది, ఇదంతా నేను నాకు పెద్ద గైడెన్స్, మై హ్యూజ్ సపోర్ట్ సిస్టమ్ అనేది మా అక్క అంజు వస్త్రాణి గారండి. ఇంకా తీసుకుంటూనే ఉంటాను. ప్రతి ఒక్క క్యారెక్టర్ వచ్చేటప్పుడు ఇద్దరం నరేషన్ వింటాం, స్క్రిప్ట్ నరేషన్స్ ఇద్దరం డిస్కస్ చేసి డిసైడ్ చేస్తాం లైక్ వాట్ ఐ హ్యావ్ టు డూ అనేది. అంటే ఎలా ఉందండి, అంటే లోకల్ టాలెంట్ని ఈ మధ్య ఎక్కువగా ఆఫర్స్ వస్తున్నాయి, అంటే ఓటీటీ వచ్చాక కానీ సినిమాల పరంగా కానీ. పోస్ట్ కరోనా తర్వాత అంతకు ముందు ఎలా ఉందండి ఒక ఆర్టిస్టులకి యొక్క జీవన విధానం అనేది ఎలా ఉంది ఇప్పుడు మీకు? పోస్ట్ కరోనా చాలా చేంజెస్ వచ్చాయి డెఫినెట్లీ. ఓటీటీ వచ్చిన తర్వాత ఇంకా ఐ థింక్ డెబ్యూటెంట్స్కి, కొత్త యాక్టర్స్కి, కొత్త డైరెక్టర్స్కి, నాట్ ఓన్లీ యాక్టర్స్ బట్ డైరెక్టర్స్, డైరెక్షన్ టీమ్, కెమెరా టీమ్, అందరికీ ఒక చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయండి. సో ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ థింగ్ ఇన్ అ వే. అందరికీ వాళ్ళ టాలెంట్ షోకేస్ చేయాలనే అవకాశం దొరుకుతుంది. అది కంటిన్యూ అవ్వాలి. ఓటీటీ ఇప్పుడు చాలా మంచి మంచి కంటెంట్ కూడా ఇస్తుంది మనకి. అండ్ ఆబ్వియస్లీ ముందు కోవిడ్కి ముందు చాలా థియేటర్స్లో అందరూ వెళ్ళి చూసేవాళ్ళు, అదొక క్రేజ్ ఉన్నింది. పోస్ట్ కోవిడ్ కొంచెం అది తగ్గింది, బట్ ఐ థింక్ నౌ వీఆర్ కమింగ్ బ్యాక్ అట్ నార్మల్సీ. ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సీతారామం ఇలాంటి మంచి మంచి మూవీస్ వచ్చాయి మనకి. సో ఐ థింక్ అగైన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ కమింగ్ బ్యాక్ ఎట్ ఇట్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. మంచిగా ఇంకా థియేటర్స్ ఓపెన్ అవ్వాలి, అందరూ చూడాలి, ఆ క్రేజ్ ఏదైతే ఉందో అది మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. యాజ్ అన్ ఆర్టిస్ట్ అంటే మీకు ఎలాంటి రోల్స్ అనేది ఎవరు ఇన్స్పిరేషన్గా నిలిచారు, యాక్టర్గా, ఏ హీరోయిన్ అనేవాళ్ళు మీకు ఎలాంటి రోల్స్ నేను ప్లే చేయగలను అవకాశం వస్తే అనే దాని మీద మీరు ఏ కాన్ఫిడెన్స్, ఏ రోల్స్ మీద ఉంది? అంటే ప్రస్తుతానికైతే నేను ఒక పర్టికులర్ యాక్టర్ని ఫాలో అవ్వట్లేదండి. యాజ్ ఐ సెడ్, మా అక్కగారు ఆవిడే ఒక యాక్టర్, సో ఆవిడకి నేను ఫాలో చేస్తున్నాను. అలా మీరు చెప్తే హీరోయిన్స్కి చాలామంది ఉన్నారు, మంచి మంచి టాలెంట్ ఉన్నారు మన ఇండస్ట్రీలో. సమాంతా గారు, సాయి పల్లవి గారు మంచి స్ట్రాంగ్ అండ్ ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ తీస్తున్నారు, హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. అండ్ ఐ థింక్ అది చాలా మంచి, నాట్ ఓన్లీ లైక్ జస్ట్ నేమ్ సేక్గా హీరోయిన్ కాకుండా ఒక మంచి పవర్ ప్యాక్ పర్ఫార్మెన్సెస్తో వస్తున్నారు. సో ఐ థింక్ ఆఫ్ కోర్స్ వాళ్ళు చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో చాలా బయట కూడా చాలామందిని గర్ల్స్ని ఇన్స్పైర్ చేస్తున్నారు టు బీ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్. అలాగే నేను క్యారెక్టర్స్ చేశాను, ఇలాంటి క్యారెక్టర్స్ నాకు కూడా ఇష్టం. మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, యాజ్ ఐ సెడ్ హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్స్, పర్ఫార్మెన్స్ ఉండాలి, ఛాలెంజింగ్ ఉండాలి, మేబీ సమ్ యాక్షన్ ఉండాలి అలాంటివి. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. మీ పాత్రలకి మీరే డబ్బింగ్ చెప్పుకునే అవకాశం ఉందా, వస్తుందా, చెప్పుకుంటున్నారా ప్రస్తుతానికి, ఎట్లాగా? ఇప్పటి వరకు నేనే చెప్తున్నాను తెలుగు మూవీస్లో. మళ్ళీ రావాలో నేను చెప్పాను, ప్రెషర్ కుక్కర్లో తెలంగాణలో డబ్ చేశాను, తెలంగాణ నేర్చుకుని మళ్ళీ డబ్ చేశాను. అండ్ ఇందులో కూడా దొంగలున్నారు జాగ్రత్తలో కూడా నేనే డబ్ చేస్తున్నానండి. తెలంగాణ యాక్సెంట్, నీరజ అండ్ రాజు హీరో హీరోయిన్ ఇద్దరిది తెలంగాణ యాక్సెంట్ అండ్ నేనే డబ్ చేశాను. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. నేను మూవీ చూశాను, నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది దట్ ఐఎమ్ డూయింగ్ బెటర్, ఇంకా బాగా రావాలి, ఇంకా ఫ్లూయెంట్ అవ్వాలని ఉంది, ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ ఐ రియలీ హోప్ అందరికీ నా తెలుగు నచ్చుతుందని, తెలంగాణ నచ్చుతుందని. అంటే తెలుగు కాకుండా అదర్ లాంగ్వేజెస్లో కూడా మీకు ఏమన్నా ఆపర్చునిటీస్ వస్తే చేస్తారా, ఇంట్రెస్ట్ ఉందా, ఎట్లాగా? యా నేను ఆల్రెడీ 2 మూవీస్ చేస్తున్నాను తమిళ్లో. శశికుమార్ గారితో చేస్తున్నాను సినిమా, ట్రైడెంట్ ఆర్ట్స్ వాళ్ళతో. అండ్ ఇంకొక మూవీ షూటింగ్ కూడా నడుస్తుంది. సో ఐ థింక్ ఐఎమ్ ఓపెన్ టు ఎనీ వుడ్, టాలీవుడ్, బాలీవుడ్, అది తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం అలా ఏం లేదండి. పర్టికులర్గా బ్యారియర్స్ ఏం కాకుండా ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ అ గుడ్ స్క్రిప్ట్. యాజ్ ఐ సెడ్, నా రోల్ నాకు నచ్చుతుందంటే, ఆ స్క్రిప్ట్ నచ్చుతుందంటే డెఫినెట్లీ ఆ కంటెంట్ని నేను ఆడియన్స్కి చూపిస్తాను అండ్ చూసేలా చేస్తాను. అండ్ అందులో నేను ఒక భాగం ఉంటే నాకు ఇంకా హ్యాపీ. Yeah.
థ్యాంక్ యూ. సో ఇది ఒక తెలుగు అమ్మాయి తెలుగులో మాట్లాడే అవకాశం ఉంది. తెలుగులోని తనే డబ్బింగ్ చెప్పుకుని అదర్ లాంగ్వేజెస్లో కూడా బ్యారియర్స్ ఏమి పెట్టుకోకుండా నటిస్తాను, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి తన సర్వశక్తులు కృషి చేస్తానని చెప్పేసి కూడా ప్రీతి అస్రాని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సుజన్, హెచ్ఎం టీవీ.